ఈ రాష్ట్రానికి అన్ని విధాల అన్యాయం చేసినటువంటి ద్రోహం చేసినటువంటి బీజేపీని ఓడించడం చూశాం. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ దగా చేసిందండి. రైల్వే జోన్ ఇస్తామని ఈ రోజుకి దాని మాట మాట్లాడలేదు. పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇస్తామని అరకొర నిధులు మాత్రమే ఇచ్చారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత కూడా దేశంలో ఉన్నటువంటి అధికార బీజేపీ మోడీ ప్రభుత్వం ఆ జాతీయ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఏమాత్రం కూడా ముందుకు రావట్లేదు. కడపలో స్టీల్ ప్లాంట్ ఇస్తామన్నారు, అది ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు. పోరాడి సాధించుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీని ప్రాణత్యాగాలతోటి ఆంధ్రుల ఆత్మగౌరవంగా, తెలుగు జాతి ఆత్మగౌరవంగా ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తున్నారు. వీటితో పాటు గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు, రోడ్లు, విమానాశ్రయాలు, బ్యాంకులు, ఎల్ఐసి, పోస్టలు, టెలికాం వీటిలన్నింటినీ కూడా అమ్మేసి ఈ రోజున దేశానికి బీజేపీ ద్రోహం చేస్తాం. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్నటువంటి ఆంధ్రా బ్యాంకును కూడా ఈ రోజున మూసేసి ఈ రాష్ట్రానికి బీజేపీ ద్రోహం చేసింది. ఇక దేశంలో చూసినప్పుడు రైతులకు అన్యాయం చేసింది. రెట్టింపు ఆదాయం రైతులకు ఇస్తామని చెప్పినటువంటి బీజేపీ రైతుల ఆత్మహత్యల్ని రెట్టింపు చేసింది. వ్యవసాయ కూలీలకు ఉన్నటువంటి ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోంది. కౌలు రైతులు పట్టించుకోవట్లేదు, చేతివృత్తిదారుల్ని పట్టించుకోవట్లేదు. కార్మిక వర్గానికి ద్రోహం చేసేలాగా కార్మికులకు అనుకూలంగా ఉన్న చట్టాన్ని రద్దు చేసింది. బీజేపీ హయాంలో ఈ రోజున దళితుల మీద దాడులు పెరిగినాయి, మైనారిటీల మీద దాడులు పెరిగినాయి, మహిళల మీద దాడులు పెరిగినాయి. నేషనల్ క్రైమ్ బ్యూరో యొక్క లెక్కలు చూస్తే ఈ లెక్కలన్నీ కూడా అర్థమవుతున్నాయి. మణిపూర్ లో జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి ఘటనల్ని మనం చూశాం. ఈ రోజున దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. అన్ని మతాలు, అన్ని కులాలు కలిసి సామరస్యంగా ఉండాల్సినటువంటి లౌకిక తత్వానికి ప్రమాదం ఏర్పడింది. ఈ రోజున బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొడుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ గారు తను ప్రధానినన్న స్థాయిని మర్చిపోయి దిగజారిపోయి మతాల మధ్యన చిచ్చు పెట్టేలాగా వ్యవహరిస్తున్నారు. ప్రాంతాల మధ్యన చిచ్చు పెడుతున్నాడు. ప్రాంతాల అభివృద్ధిని కాకుండా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కాకుండా ఈ దేశం మరింత వెనకబడిపోయేలాగా చేస్తున్నారు. అంచేత ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీజేపీకి ఓటు అడిగే నైతిక పరమైనటువంటి హక్కు లేదు. ఈ దేశానికి రాష్ట్రానికి అన్ని విధాలు అన్యాయం చేసింది. అటువంటి బీజేపీని ఓడించమని కోరుతున్నాం. ఇక రెండోది, బీజేపీతో పాటు ఈ రోజున తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకోవడం అంటే ఇంతకంటే సిగ్గుమాలినటువంటి చర్య మరొకటి ఉండదు. ఈ దేశానికి ద్రోహం చేసిన వాళ్ళతో, ఈ రాష్ట్రానికి అన్యాయం చేసి ద్రోహం చేసినటువంటి వాళ్ళతో, రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినటువంటి వాళ్ళతో, కార్మికుల్ని అణిచేస్తున్న వాళ్ళతో, అలాగే దేశాన్ని రాష్ట్రాన్ని అమ్మేస్తున్న వాళ్ళతో ఈ రోజున తెలుగుదేశం, జనసేన చేతులు కలపడం అంటే సిగ్గుమాలినటువంటి చర్య. వాళ్లను కూడా ఓడించమని కోరుతాం. అలాగే ఈ రోజున బహిరంగంగా తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకుని ఎన్డీఏ కూటమి పక్కలో చెప్తే పరోక్షంగా వైఎస్ఆర్సీపీ కూడా ఈ రోజున బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తారు. 25 మంది పార్లమెంటు సభ్యులు తెస్తే మెడలు ఉంచుతానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున నరేంద్ర మోడీ గారి కాళ్ల ముందు ఆయనే మెడలు ఉంచి మోకరిల్లి నమస్కారాలు చేసి లొంగిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఆయనకి లేదు, రైల్వే జోన్ ఇవ్వకపోయినా ఆయనకి లేదు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తున్నా ఆయనకి పట్టదు. ఆయన మీద ఉన్న కేసులు మాత్రం ఆయనకి కావాలి. ఆయనకు రక్షణ తప్ప ఈ రాష్ట్ర ప్రజల రక్షణ జగన్మోహన్ రెడ్డి గారికి అక్కర్లేదు. రైతు వ్యతిరేక చట్టాలను ఆయన బలపరిచాడు. కార్మిక వ్యతిరేక చట్టాలను పార్లమెంట్ లో ఆయన బలపరిచాడు. ఈ దేశంలో దళితుల మీద, మైనారిటీల మీద దాడులు జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కళ్లప్పగించి చూస్తున్నాడు. మోదీ గారిని ప్రశ్నించింది లేదు, అడిగింది లేదు, మైనారిటీల రక్షణ గురించి మాట్లాడుతున్నది లేదు. అటువంటి తొత్తుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైసీపీని కూడా ఈ ఎన్నికల్లో ఓడించమని కోరుతున్నాం. ఇందాక మిత్రులు అడిగారు, 3 దఫా ఎన్నికలు జరిగినాయి, 3 దశలు, 102 స్థానాలు ఒకటి, 92 స్థానాలు ఒకటి, 87 స్థానాలు ఒకటి. ఈ 3 దశ ఎన్నికల్లో ఇండియా కూటమి తన హవాని కొనసాగించింది. ఇది ఘంటాపథంగా చెప్పగలం. అలాగే ఈ నరసాపురం పార్లమెంటు స్థానంలో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి అన్ని విధాలా కూడా సమర్థుడు.
ఈ గోదావరి జిల్లాల సమస్యల మీద ఆయనకి పూర్తి అవగాహన ఉంది. ఆయన ఈ గోదావరి జిల్లాల ముద్దుబిడ్డ. కేంద్రంలో వ్యవసాయ సంబంధమైనటువంటి అనేక బాధ్యతాయుతమైన స్థానాల్ని ఆయన సేవల్ని ఉపయోగించారు. రైతాంగానికి అది కొబ్బరి రైతాంగం గాని, ఆక్వా రైతాంగం గాని, లేకపోతే పొగాకు రైతాంగం గాని, ఆ రైతాంగానికి ఆయన విశేషమైనటువంటి సేవలు అందించారు. నరసాపురం ప్రాంతం పట్ల కూడా ఆయనకు ప్రత్యేకమైనటువంటి అవగాహన ఉంది. ఈ జిల్లాలో కాలుష్యం ప్రధానమైన సమస్యగా ఉంది. ఆ కాలుష్య సమస్యకి అత్యంత ప్రాధాన్యతని ఇండియా కూటమిగా మేము ఇస్తాం. కేబీఆర్ నాయుడు గారు నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించమని కోరుతున్నాం. ఆయన గెలుపు పట్ల మా అందరికీ కమ్యూనిస్టులుగా సిపిఐ, సిపిఎం మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నాం. సంపూర్ణమైన విశ్వాసం ఉంది. అంచేత ఇండియా కూటమిగా ఈ జిల్లాలో కాలుష్యానికి ప్రధాన ప్రాధాన్యత ఇచ్చి ఆ కాలుష్య నివారణకి కృషి చేస్తాం. త్రాగునీటి సమస్యని ప్రధానమైనటువంటి సమస్యగా చూస్తాం. అలాగే రైతాంగం యొక్క పంటలకి ధరల కోసం మేము ప్రయత్నం చేస్తాం. ఆక్వా రైతాంగాన్ని, కొబ్బరి రైతాంగాన్ని, వరి రైతాంగాన్ని ప్రాధాన్యత గల అంశంగా కౌలు రైతుల్ని వారి సమస్యల కోసం కృషి చేస్తాం. అలాగే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొత్తగా పరిశ్రమలు వచ్చింది ఏమీ లేదు. ఉన్నాయి, మూతపడుతున్నాయి. ఆంధ్ర షుగర్స్ మూతపడింది, డెల్టా పేపర్ మిల్స్ మూతపడింది, స్పిన్నింగ్ మిల్స్ మూతపడ్డాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులు ఇతర రాష్ట్రాలకు పోతున్నారు. అంచేత ఈ రాష్ట్రంలోనే ఉపాధి కల్పించేలాగా పరిశ్రమలకు మేము ప్రాధాన్యం ఇస్తాం. ఉపాధి అవకాశాలని పెంచుతాం. అలాగే ఈ రోజున డెల్టాలో కేజీ బేసిన్ లో ఉన్నటువంటి గ్యాస్, ఆయిల్ నిక్షేపాలు ఈ రాష్ట్రానికి ఉపయోగించట్లేదు. దౌర్భాగ్యం ఏంటంటే దొరికేది ఈ జిల్లాలో, కష్టాలు పడేది ఈ జిల్లాలో, ప్రమాదాలు జరిగితే బలైపోయేది ఈ జిల్లా వాసులు. కానీ ఈ గ్యాస్ ఏమో గుజరాత్కు పోతుంది, ఈ ఆయిల్ ఏమో ఇతర రాష్ట్రాలకు పోతుంది. ఇక్కడేమో రిఫైనింగ్ ఫ్యాక్టరీలు పెట్టరు. అని చేత మేము వస్తే ఇండియా కూటమిగా గ్యాస్ ఆధార పరిశ్రమలు, ఆయిల్ ఆధార పరిశ్రమలు, కొబ్బరి ఆధార పరిశ్రమలు, వ్యవసాయ ఆధార పరిశ్రమలు ఇక్కడే పెట్టి శుద్ధి చేసే ప్లాంట్స్ కూడా ఇక్కడ పెట్టి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలియజేస్తాం. అలాగే ఇందాక పెద్దలు చెప్పారు, కేబీఆర్ నాయుడు గారు, టూరిజానికి మంచి అవకాశం ఉంది. ఆహ్లాదకరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి టూరిజానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. అంచేత నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఇండియా కూటమి తరఫున కేబీఆర్ నాయుడు గారు వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఢిల్లీ స్థాయిలో అన్ని శాఖలతోటి సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి, విశేషమైనటువంటి రాజకీయ అనుభవం, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ప్రజల సమస్యల మీద సంపూర్ణమైనటువంటి అన్ని తరగతుల సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కేబీఆర్ నాయుడు గారిని పార్లమెంట్ కి గెలిపించమని మీడియా మిత్రుల ద్వారా ప్రజానీకానికి, ఓటర్ మహాశయులకి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే భీమవరం అసెంబ్లీ అభ్యర్థి, యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి, ప్రజా సేవా కార్యక్రమాల్లో కమ్యూనిస్టులుగా మాతో పాటు కలిసి పనిచేసినటువంటి వ్యక్తి అంకెం సీతారాం గారికి కూడా ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉంది. వారిని, అలాగే మిగిలిన 6 అసెంబ్లీ స్థానాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించమని మీడియా మిత్రుల ద్వారా ప్రజానీకానికి, ఓటర్ మహాశయులకి విజ్ఞప్తి చేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ మరోసారి హృదయపూర్వకమైన और ये तय है, इंडिया की जनता ने तय कर लिया, कोई तानाशाही करता हो, देश में गुंडागर्दी करता हो, जितने भी करप्ट लोग हो अपनी पार्टी के लिए उनको शुद्ध कर दो, उनके खिलाफ केस बंद कर दो, और जो ईमानदार लोग हैं विपक्ष के उनको जेलों में डाल दो। उनसे पूछे, मैं बीजेपी वालों से पूछता हूं, क्या वो केजरीवाल का क्या दोष सकता है? ये नहीं कि वो प्रधानमंत्री को ये कहता है ये अनपढ़ है, इसकी डिग्री फर्जी है। तो इसलिए अब तक ने तय कर रखा है कि उठा के किसी को बंद कर दो, ईडी और सीबीआई लगा रखें। तो आज देश के अंदर जो वातावरण डर का वातावरण बना हुआ है, पब्लिक बोलती नहीं है, अंदर उसके दिल में बैठा हुआ है कि ऐसे लोगों को पद से हटाना चाहिए। और आने वाली 4 तारीख को रिजल्ट आएगा, जब पता लगेगा मोदी जी ये तो अभी से पागलपन हो गए, 19 साल और से मोदी हो, ये लोग जेल में जाएंगे, बच नहीं सकते, ऐसे कर्म किए उन्होंने 10 साल। आज मोदी जी ये बात नहीं करते, मैंने 10 साल में क्या काम किया, एक काम की बात नहीं कर सकते, तो काम किया पब्लिक, सारा पब्लिक को दुखी करने के काम सारे किए। 10 साल में नोटबंदी की तो कौन दुखी हुआ? गरीब आदमी। लेनों में 100 के करीब आदमी जो मरे, बैंकों के लेन लगी थी, उसमें 100 गरीब मरे थे, कोई पैसे वाला तो नहीं है, अडानी अंबानी तो नहीं थे। दूसरा, इनने काम किया, किसानों के खिलाफ बिल लाए, 3 बिल काले बिल लाए। किसानों ने 1 साल तक दिल्ली के बॉर्डर पर चारों ओर से दिल्ली को घेर रखा था,
साल भर बैठे रहे और उसमें 700 किसानों की डेथ हुई और फिर वापस हुआ वो लोग। इनका काम केवल झूठ बोलने के समय और कोई कुछ नहीं। सुबह से एक प्रधानमंत्री की हैसियत ये है कि सुबह से शाम तक झूठ बोल, दूसरे लोगों को जोर के भ्रष्ट के, और अपने यहाँ जो जितने भी भ्रष्ट लोग हैं उनको अपने उसमें गंगा जल में धो लेता है कि ऐसा कभी हुआ ही नहीं इस देश के। इस स्तर पर कोई गया ही नहीं, नीचे स्तर पर कोई गया ही नहीं। प्रधानमंत्री अटल बिहारी जी रहा, इंदिरा जी रही, नेहरू जी रहे, राजीव जी रहे, तब इन लोगों ने इस पर भाषा का उपयोग नहीं किया। क्योंकि इस प्रकार की भाषा जब बोलता है आदमी, जब उसको लग जाता है कि और उनको डरे देख जाने से। ये सारे लोग बुरे कर्म किए 10 साल में, सारे पाप उनके पाप भूलने वाले नहीं। पब्लिक को इतना तंग किया है, जीएसटी लगा के व्यापारी को तंग किया। रोजगार नहीं दिया, रोजगार के लिए झूठ बोला 2-2 करोड़ लोगों को रोजगार दूंगा, और ये रोजगार दिया नहीं तो बेरोजगार इतना हो गया इंडिया के अंदर। గత 10 ఏళ్ల నరేంద్ర మోడీ పాలన అప్రజాస్వామికంగా, నిరంకుశంగా, నియంతృత్వంతో కూడినటువంటి పరిపాలన జరిగింది. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి లౌకిక రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఆయన పరిపాలన సాగింది. ఈ 10 ఏళ్ల కాలంలో దళిత మైనారిటీలపైన దాడులు తీవ్రమైనవి. రాజ్యాంగ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి విపక్ష పార్టీలు వాళ్ళ యొక్క రాజకీయాల్ని అంతం చేయడం కోసం విపక్ష పార్టీలు అనేటువంటిది లేకుండా ఏకపార్టీని తీసుకురావాలనేటువంటి దాంతో సిబిఐ, ఈడీ లాంటిని ఉపయోగించుకొని వాటిని దుర్వినియోగం చేసి ఇవాళ విపక్ష నాయకులపైన తప్పుడు కేసులు బనాయించి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి ఒక పరిపాలన 10 ఏళ్ల కాలంగా చూస్తా ఉన్నాం. ఇవాళ నిరంకుశమైనటువంటి, నియంతృత్వమైనటువంటి, అప్రజాస్వామికమైనటువంటి రాజ్యాంగ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా వామపక్షాలు, కాంగ్రెస్, లౌకిక పార్టీలతో కూడిన ఇండియా కూటమి ఆవిర్భావం జరిగింది. ఈ ఇండియా కూటమి నుంచి మన జిల్లాలో నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కేబీఆర్ నాయుడు గారు సిపిఐ, సిపిఎం ఇండియా కూటమి బలపరిచినటువంటి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కేబీఆర్ నాయుడు గారు పోటీ చేస్తున్నారు. అలాగనే భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అంకితం సీతారాం గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఈ దేశ భవిష్యత్తు కోసం, ఈ దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం అనేటువంటి ఒకే ఒక్క ఎజెండా తోటి ఇవాళ ఇండియా కూటమి ఇవాళ దేశంలో పనిచేస్తాం. ఇవాళ కేబీఆర్ నాయుడు గారు ఈ జిల్లా ప్రజల సమస్యలపైన, ఈ రైతాంగ సమస్యలపైన పూర్తి అవగాహన కలిగినటువంటి, ఒక సమర్థత కలిగినటువంటి, అవగాహన కలిగినటువంటి నాయకుడు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖలో అనేకమైనటువంటి విభాగాలకు చైర్మన్ గా పనిచేసి రైతాంగ సమస్యల కోసం పూర్తి స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి. అలాగే 40 ఏళ్లుగా రాజకీయంగా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళ మన ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా ఈ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు, వ్యవసాయ రంగ సమస్యలు కానీ, రైతాంగ సమస్యలు కానీ, పౌల్ట్రీ రంగానికి సంబంధించినటువంటి సమస్యలపైన కానీ, ఆక్వా రంగం యొక్క సమస్యలపైన కానీ పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. గత యూపీఏ 2 పాలనలో కూడా ఆయన కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖలో కీలకమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి వ్యక్తి. ఇవాళ ఇటువంటి వ్యక్తి ఇవాళ మన జిల్లాకు ఎంపీగా వస్తే ఈ జిల్లా సమున్నతమైనటువంటి అభివృద్ధి సాధించేదాని కోసం, జిల్లా ఆధారంగా వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి జిల్లా, ఈ రైతాంగం సమస్యలను పరిష్కరించేదాని కోసం ఈ జిల్లా ఎంపీగా ఇవాళ కేవీఆర్ నాయుడు గారు పూర్తిగా ఆయన యొక్క అనుభవం, ఆయన యొక్క సమర్థత పనిచేస్తారు. అందుకని ఇవాళ సమర్థత కలిగినటువంటి కేవీఆర్ నాయుడు గారిని గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత మన జిల్లా వాసులకు ఉంది. ఇవాళ ఉన్న 2 ఎంపీలతో మనం చూసుకున్నట్లయితే వాళ్ళకు ఉన్నదానికన్నా ఇవాళ రాజకీయమైనటువంటి అనుభవం, రాజకీయంగా రైతాంగ సమస్యలపైన పూర్తి అవగాహన కలిగినటువంటి, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖలో కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించినటువంటి, దానిలో పూర్తి అనుభవం కలిగినటువంటి కేవీఆర్ నాయుడు గారు ఇవాళ ఉన్నటువంటి ఎంపీ పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల్లో చాలా క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోవడం ద్వారా ఈ జిల్లా అభివృద్ధికి దోహదపడతారు. నర్సాపురం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా ముందుకు వస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర పాలకులు ఆంధ్ర రాష్ట్రానికి చాలా అన్యాయం చేశారు. ప్రత్యేక హోదా సాధించడంలో అయితేనేండి, విభజన హామీలు సాధించడంలో కూడా వీళ్ళు ఎటువంటి అడుగు వేయలేదు. ఈ 2 ప్రాంతీయ పార్టీలు చాలా ఘోరమైన అన్యాయం చేశాయి. ఒక పార్టీ ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుంది, తెలుగుదేశం పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు పరోక్షంగా పొత్తు పెట్టుకున్నారు.
అసలు నేను అడుగుతున్నాను ఈ మీడియా సమక్షంలో, మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలి? ఆయన రాష్ట్రానికి రాజధాని నిర్మాణం చేసినందుక, ప్రత్యేక హోదా తెచ్చినందుక, రైల్వే జోన్ తెచ్చినందుక, కడప స్టీల్ ప్లాంట్ తెచ్చినందుక, విశాఖ ఉక్కుని మోదీ అనుచరులకు దారాదత్తం చేస్తున్నందుక, అదే కాకుండా ఈ ప్యాకేజ్ ఉత్తరాంధ్ర రాయలసీమ అభివృద్ధికి ప్యాకేజ్ తెచ్చినందుక ఎందుకు ఓటు వేయాలని నేను అడుగుతున్నాను. మీకు తెలుసు, దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేశారు. ఇప్పుడు మరి ఇది రైతాంగం ప్లేస్ కాబట్టి మాట్లాడుతున్నా. 3 నల్ల చట్టాలు పట్టుకొచ్చింది బీజేపీ. ఢిల్లీ నడుపొడ్డిన వేలాది మంది రైతులు 2 సంవత్సరాల పాటు ఆందోళన చెంది 750 మంది రైతులు చనిపోయారు. వాళ్ళకి తీవ్రతకు తట్టుకోలేక మోదీ దిగివచ్చి, ఫస్ట్ టైం మోదీ దిగివచ్చి ఆ 3 చట్టాలు వెనక్కి తీసుకున్నారు. కానీ ఈ రోజుని మన నాయకుడు రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో పెట్టాడు. ఆయన ఏమని? కనీస మద్దతు ధరకు న్యాయబద్ధత ఇస్తామని. దానివల్ల ఏంటి కనీస మద్దతు న్యాయబద్ధత అంటే, ఈ పెట్టుబడికి 50% లాభం కలిపి కనీస మద్దతు నిర్ణయిస్తే వాళ్ళకి గిట్టుబాటు వస్తుంది. స్వామినాథన్ కమర్షియల్ బేసిస్ మీద ఇస్తున్నాడు. దానివల్ల వాళ్ళకి గిట్టుబాటు ధర వస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దీన్ని ఒక చట్టం చేస్తారు. ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని ముట్టుకోదు. రైతులకు శాశ్వతంగా భరోసా ఇచ్చాడు రాహుల్ గాంధీ గారు. అదే కాకుండా మీకు తెలుసు, కాంగ్రెస్ గెలిచిన 78,000 సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు 78,000 కోట్లు రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. నేను కేంద్రంలో ఎన్నో పదవులు చేశాను, ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి వస్తున్నాను, నాకు అనుభవం ఉంది. నేను పొగాకు అభివృద్ధి మండలిగా ఆంధ్ర రాష్ట్ర తెలుగు పొగాకు రైతులు అంత సేవ చేసే వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళు ఢిల్లీ వచ్చి ఏ ఇష్యూ మీద వస్తే కూడా ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్లి, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర తీసుకెళ్లి, వాణిజ్య మంత్రి, వ్యవసాయ మంత్రి తీసుకెళ్లి వాళ్ళ ఇష్యూస్ అడ్రస్ చేశాను. అదేవిధంగా నేను బ్యాంక్ డైరెక్టర్ ఉన్నప్పుడు బ్యాంకులో చెప్పాను, ఈ కోస్తాంధ్రలో కొబ్బరి చాలా ఇంపార్టెంట్, దానికి స్పెషల్ స్కీమ్ పెట్టించాను. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లో కొబ్బరి రైతులు ఆదుకోవడానికి వాళ్ళకి రుణాలు చాలా ఎక్కువ ఇచ్చేలాగా ఒక స్కీమ్ పెట్టించాను. ఫస్ట్ టైం నేషనలైజ్ బ్యాంక్ లో కొబ్బరి రైతులకు స్కీమ్ రావడం అనేది ఓరియంటల్ బ్యాంక్ నేనే పెట్టించాను. బోర్డులో చెప్పి నేను ఆ ప్రాంతం వాడిని ఈ స్కీమ్ పెట్టండి, రైతులు ఉపయోగపడుతుంది అని పెట్టించాను. అదే కాకుండా ఇక్కడ భీమవరం అయితేనండి, ఇటు మండపేట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, తర్వాత ఇక్కడ అమలాపురం, ఇక్కడ బ్రాంచ్లు ఓపెన్ చేసి ప్రతి నెల కూడా కిసాన్ మేళాలు పెట్టి రైతులకు రుణమాఫీ ఇవ్వడానికి ప్రోత్సహించారు. మా బ్యాంకులో కూడా చెప్పాను, వాళ్ళు రైతులు మీరు ఆదుకోండి, వాళ్ళ ల్యాండ్ డాక్యుమెంట్ కూడా 2 లక్షలు కళ్ళు మూసుకుని వాళ్ళకి హెల్ప్ చేయాలి. మనం అగ్రికల్చర్ లోన్ లెండింగ్ బోర్డులో చెప్పి దాన్ని అడ్వాన్స్ చేసి చాలా లోన్స్ ఇప్పించారు రైతులకి. ఆంధ్రాలో నేను ఉన్న కాలంలో మా యొక్క టర్న్ ఓవర్ కూడా పెరిగింది. బ్యాంక్ టర్న్ ఓవర్, అగ్రికల్చర్ లోన్స్ ఎక్కువ పెరిగిపోయి, నేను ఢిల్లీలో నాకున్న అనుభవంతో ఎంపీ అవుతే ఈ ప్రాంతాన్ని అభివృద్ధిని పాటుపడతాను. నాకు తెలిసి ఏం చేయాలని. ఇక్కడ ఒక డైరీ అవసరం. ఒక డైరీ వస్తే ఒక పెద్ద డైరీతో రైతుల్ని పాల డైరీ రైతులతో కలిపి మనం సమన్వయంతో పెడితే ఎంతో మంది ఉద్యోగాలు వస్తాయి. అదే కాకుండా హైటీ అప్ అవసరం. ఇక్కడ మన భీమవరం, నర్సాబాద్, తాడేపల్లి కూడా హైటీ అప్ వస్తే మన యూత్ ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళు హైదరాబాద్, బెంగళూరు వెళ్ళట్లేదు. ఇదంతా టెక్నాలజీ వచ్చినప్పుడు ఇక్కడ కూడా డెవలప్ అవుతుంది. అదే కాకుండా మంచి టూరిజం డెవలప్ చేస్తే ఎక్సలెంట్ ప్లేస్ నర్సాపురం టూరిజం. తర్వాత ఓఎన్జీసీ ఆయిల్ కంపెనీస్ తో సిఎస్ఆర్ కింద లోన్స్, సిఎస్ఆర్ కింద యాక్టివ్ చేయించాలా. ఎంపీ అన్నవాడు ఈ ఆయిల్ కంపెనీస్ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ చేయాలా. వాళ్ళు ఆయిల్ తీసుకుంటున్నారు ఇక్కడ నుంచి. మన సిఎస్ఆర్ కింద ఫండింగ్ ఇచ్చి ఇక్కడ ఇంపార్టెంట్ స్కూల్స్, పేదలకు స్కూల్స్ కానీ కార్పొరేట్ స్కూల్స్ మనం బిల్డప్ చేయాలి. మన పిల్లలు మంచి కార్పొరేట్ స్కూల్ చదువుకోవాలి. హాస్పిటల్ కట్టాలి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఆయిల్ కంపెనీ మోర్ డ్యూటీ టు గివ్ ఇట్. అదే కాకుండా గ్యాస్ పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి గ్యాస్ అందించాలి. దానికి అవసరం ఉద్యోగం చేస్తాం. నర్సాపురం, కోటిపల్లి నర్సాపురం రైల్వే ఇదివరకు నేను ఆల్రెడీ చేశాను. మొన్న 2 నెలల క్రితం ఒక పెద్ద డెలిగేషన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకెళ్లాను. నేను ఇక్కడ విజయవాడ తీసుకెళ్లి మీ ముఖ్యమంత్రి చెప్పండి 100 కోట్లు ఇవ్వాలి. దానివల్ల ఆగిపోయింది మా రైల్వే లైన్. పెద్ద హృదయంతో
చేయండి. మీకు ముఖ్యమంత్రితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మీరు నాకు తెలుసు, ఆయన మా కాంగ్రెస్ లో చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, నాకు అప్పటి నుంచి పరిచయం ఉంది. ఆ పరిచయంతో ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన న్యాయం చేశాడు, వెళ్ళాడు, ముఖ్యమంత్రి చెప్పాడు, వాళ్ళు ఇప్పుడు సహాయం అందజేశారు. అదే కాదు, ఇప్పుడు మనకు కావాల్సిన మెయిన్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు త్వరగా రావాలి. నేను ఎంపీ కాబట్టి నేను రైల్వే మినిస్టర్ కూర్చుంటా. నర్సాపురం మా లైన్ రిలీజ్ చేయమని, త్వరితగతిగా పూర్తి చేయమని, అవసరమైతే నా ఆంధ్ర ఎంపీలు కాకుండా నాకు ఢిల్లీ, నార్త్ ఇండియాలో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, వెళ్ళి మేము డెలిగేషన్ కూర్చుంటాం అన్నారు రైల్వే మంత్రి దగ్గర. మీకు ప్రతి కేంద్ర మంత్రిని కూడా తీసుకొస్తే అక్కడికి, ఇక్కడ ఏ విధంగా నర్సాపురాన్ని రూపురేఖలు మార్చాలి వంతుని కృషి చేస్తాను. చాలా ఎంపీ గట్టోడు ఉంటే ఏదైనా చేయొచ్చు. మీరు కొత్త ఎంపీ ఎవరైనా సెలెక్ట్ చేసుకున్న టైం పడుతుంది. ఢిల్లీ సందులు ఆ మినిస్ట్రీస్ అని తెలిసిన 2 ఏళ్ళు, ఒక 3 ఏళ్ళు వెళ్తుంది. నేను డే 1 ఐ కెన్ డూ ఇట్. నేను చేస్తాం. నేను ఇది ఉభయ గోదావరి జిల్లా వాసిని, నాకు ఈ ప్రాంతం మీద అభిమానం ఉంది. నా వంతు నాకున్న అక్కడ నాకున్న పరిచయాలను యూజ్ చేసి నర్సాపూర్ అభివృద్ధికి నా వంతు నేను కృషి చేస్తాను.